రే ఐఎమ్ టెలింగ్ యూ దిస్ సుజాత హ్యాస్ నో స్పైన్ రా. లిటరలీ ఎంత అబద్ధాలు ఆడుతుంది తెలుసా, అన్ని అబద్ధాలు. అండ్ ఐ ప్రయారిటైజ్ హర్ సో మచ్. తన కోసం ప్లాన్స్ మానేసుకొని ఇంట్లో కూర్చున్నా. అండ్ తను రాలే, వస్తా వస్తా అని చెప్పి ఉమా దగ్గరికి వెళ్ళిపోయింది. ఐమ్ లైక్, అసలు ఎవరి సుజాత? ఇస్ దిస్ యువర్ కొలీగ్? నో. ఓ దట్ ఫ్రెండ్, టాక్సిక్ ఫ్రెండ్ ఫ్రమ్ యువర్ కాలేజ్ ఆమెనా? ఏహే, అది సుప్రియ. ఎవరి ఈమె? సుజాత మా మేడ్. బేబ్ సీరియస్లీ అని మనీషా? డోంట్ జడ్జ్. హలో, ఈరోజు 2 o'clock వీ హ్యావ్ అ ప్లాన్, గుర్తుంది కదా? ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. వే సంథింగ్ నైస్, ఓకే? హలో శివాని, ఏంటేం మాట్లాడట్లేదు? చెప్తాలేండి. శివానమ్మ గారు కింద ఉన్నారు, పంపిస్తాను. ఎవరండి? నేను సుజాతని, మీరు దీపక్ గారేకా? సరేలే. అమ్మా, ఈ లవ్వు గివ్వు అంటారు కానీ అంతా వేస్ట్ అమ్మా. మన పక్క ఫ్లోర్లో వీణ ఉంది కదా, వాళ్ళు లవ్ మ్యారేజ్ అంటమ్మా. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, ఎప్పుడు గొడవ పడతానే ఉంటారు. అయినా ఈ ప్రేమ పెళ్ళి అంత వేస్ట్ అమ్మా. పెద్దలు కుదిర్చిందే చేసుకోవాలి. సుజాత, ఇంతే సబ్బు వాడతావు కాబట్టి ఇది 1 week కూడా రావట్లేదు. అయినా ఎన్నిసార్లు చెప్పాను వాటర్ కట్టేయమని. అయినా ఇంత వేస్తూ ఉంటేనే గిన్నెలు తలతలా మెరుస్తాయి అమ్మా. 3 అయిపోయింది, వీ హ్యావ్ టు గో. వెళ్ళి రెడీ అవ్వు. యా, ఐల్ గో టేక్ అ షవర్ అండ్ కమ్. త్వరగా వచ్చేవా ప్లీజ్? ఎస్. బాబు, కొద్ది పక్క జరగండి, కిందంతా ధూళుంది, ఊడవాలి. కాళ్ళు పైకి పెట్టుకోండి అయ్యా. అబ్బా, ఇప్పుడే కదయ్యా అక్కడ శుభ్రం చేశాను. హలో, వేర్ ఆర్ యూ? జస్ట్ నౌ యు వర్ హియర్, నో? ఏం చెప్పాలి, వాటర్ ట్యాంకర్ కింద ఉందంట, నా ఆపమన్నారు సుజాత. ఓకే, పైకొచ్చే. సుజాత, అమ్మా, పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయా? అమ్మా, టీ పొడి ఎక్కడుంది? అక్కడే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు సుజాత? అమ్మా, పంచదార ఎక్కడుంది? అక్కడే ఉంది, తీసుకో పక్కన. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎందుకు అలా ఉన్నారు? సుజాత, నీ ఒక్కదానికే టీ పెట్టుకున్నావా? నాకు పెట్టలేదా? అదేంటమ్మా, ముందే చెప్పాలి కదా, అసలే బోల్డ్ పనులు ఉన్నాయి ఇంట్లో నాకు. తాగు, ఇదే బాగుంది పని. సుజాత, డస్ట్ ఇంకా అక్కడే ఉంది. కొత్త చీపురు కొనమన్నా కదమ్మా, ఇది బాగాలేదు, దీంతో ఎలా పోయిద్ది? సుజాత, నా షర్ట్స్ కాలర్ మీద మురికి పోవట్లేదు. లాస్ట్ టైం ఏం ఉతికారు మీరు? ఈ సర్ఫ్ బాగాలేదమ్మా, అందుకే పోవట్లేదు. మీరు లిక్విడ్ తెచ్చుకోండి. సుజాత, నేను 6ంటికి మేల్కొనే ఉన్నా, నువ్వు రాలేదు ఎందుకు? 6ంటికి వచ్చానమ్మా, మీరు డోర్ తీయలేదు, అందుకే వెళ్ళిపోయాను. సుజాత, యుటెన్సిల్స్ సరిగ్గా వాష్ చేయట్లేదు. ఇదిగో ఈ ప్లేట్కి సబ్బు అలానే ఉంది. ఇంకా గిన్నెల మీద నీళ్ళన్నా పోసి పెట్టాలి కదమ్మా, అవి ఎండిపోతున్నాయి. శుభ్రంగా ఉండాలని కొద్దిగా సోప్ ఎక్కువ పెడుతున్నాను, అవి పోవట్లా. ఇవి చెప్పే కంటే నేను కడుక్కోవడం బెటర్. సుజాత, బెడ్ కింద సరిగ్గా తుడవనే లేదు. అమ్మా, అసలు మా ఇదంతా కాదు సుజాత, ఈ
ఇప్పటి నుంచి న్యూ రూల్స్. లేట్ వస్తే హాఫ్ డే కట్, డేట్ స్కిప్ చేసావంటే శాలరీ కట్, అండ్ ఎక్స్ట్రా లీవ్స్ తీసుకోవాలన్నా 2 days ముందు చెప్పాలి. అమ్మా ఇవి కూడా, టేబుల్ కూడా. వస్తున్నానమ్మా. మార్నింగ్ మాప్, ఈవినింగ్ మాప్, బాత్రూమ్ డైలీ డీప్ క్లీన్, కర్టన్ హ్యాండ్ వాష్, బాల్కనీ వాష్. అది కాకుండా గ్యాస్ స్టవ్ మాత్రం అయితే ఫుల్ షైన్ అవ్వాలి. నా వల్ల కాదమ్మా, నేను మానేస్తా. సుజాత, మానేస్తే నేను చేసుకోలేను అనుకున్నావు కదా, చేసి చూపిస్తా. సుజాత, అమ్మా మీతోనే ఉంటానమ్మా, మీ దగ్గరే పని చేస్తానమ్మా. రియలీ? అదేంటి లక్ష్మి నాకు నువ్వు ఉమా దగ్గరే ఫుల్ టైం పని చేస్తావని చెప్పింది? అది అమ్మా, వాళ్ళు నన్ను పీకేశారమ్మా పనిలో నుంచి. పీకేశారా? ఎందుకు? వాళ్ళు కొత్తది వాషింగ్ మిషను, డిష్ వాషరు, వ్యాక్యూమ్ క్లీనరు కొనుక్కున్నారమ్మా. నేను చేయడానికి ఇంకా పనేమీ లేదు, అందుకే నన్ను పీకేశారమ్మా. అమ్మా మీరు కూడా అవన్నీ కొనుక్కొని నన్ను పనిలో నుంచి తీసేస్తారా? పర్లేదు సుజాత, కంగారు పడుకో, మనకంత బడ్జెట్ లేదు. అందుకే అమ్మా నేను మీ దగ్గరికి వచ్చేసాను.